వికారాబాద్ జిల్లాలో ఇద్దరు వ్యక్తులు జాతీయ పక్షి నెమలిని కాల్చుకొని తిన్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చౌడాపూర్ మండలం పాచావుకుంట తండాకు చెందిన నీల్య నాయక్, గోబ్రా నాయకులు సొమ్మసిల్లి పడిపోయిన నెమలిని కాల్చుకొని తిన్నారు. పీకేసిన నెమలి ఈకలను చూసి స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక విచారణ చేసి నిందితులపై వన్య సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు. వన్య ప్రాణులను హింసించినా దాడి చేసిన చట్టరీత్యా కఠినంగా చర్యలు తీసుకుంటామని అటవీ అధికారులు హెచ్చరించారు. నిన్న ఒక వైల్డ్ లైఫ్ పికాక్ చనిపోయింది అని ఒక న్యూస్ వచ్చింది. దానికి నేను మా సెక్షన్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్కి పంపి అక్కడ ఎంక్వైరీ చేపిస్తే ఇది పాచాయికుంటాల ఇద్దరు నీలియా నాయక్ సన్ ఆఫ్ టక్రియా అండ్ గోమ్రియా నాయక్ సన్ ఆఫ్ డాకియా ఇద్దరు అలా ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నాం. ఎంక్వైరీ చేసినాం, వాళ్ళకి ఆఫీస్కి తెచ్చినాం. ఇక్కడ ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళు ఒప్పుకున్న తర్వాత వాళ్ళకి లీగల్గా ప్రాసిక్యూట్ చేస్తాము, కేసు చేస్తాము. అన్ని యాజ్ పర్ రూల్స్ ఏమేమి ఉన్నాయో అది ప్రాసిక్యూట్ చేసి మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాము. అంటున్నారు అంటే కరెంట్ తీగలు పడి అది చనిపోయిన ఉన్నది, వాళ్ళు తెలియకుండా మాకు తెలియదు వైల్డ్ లైఫ్ యాక్ట్ గురించి, అందుకోసం అట్లా చేసినాం, మేము తిన్నాము, మాకు తెలియదు వైల్డ్ లైఫ్ యాక్ట్ గురించి అని చెప్పారు. నేను పరిగి రేంజ్లో ఉన్న ప్రజలకి చెప్తున్నాను, వైల్డ్ లైఫ్ ఏమైనా ఎక్కడైనా మీకు కనబడితే, పడితే ఫారెస్ట్ ఆఫీసర్స్కి ఇన్ఫార్మ్ చేయండి. మేము వచ్చి దానికి ట్రీట్మెంట్ ఇస్తాము. ఇంతకుముందు 2-3 డేస్ కూడా వస్తే దానికి ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళీ ఫారెస్ట్లో పంపినాం. దానికి మీరు మీద సెల్ఫ్ డిసిషన్ తీసుకొని, వైల్డ్ లైఫ్ యాక్ట్ చాలా కఠినంగా ఉంటుంది, దీనికి డైరెక్ట్ జైలే ఉంటుంది. దయచేసి ఎవరైనా వైల్డ్ లైఫ్ క్రైమ్ చేయకండి.